రాములోరి కళ్యాణ మహోత్సవానికి భద్రాచల పుణ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా సిద్దమైంది. కళ్యాణం జరుగుతున్న మిథిలా స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 4 లక్షల చదరపు అడుగుల్లో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. ఎండల నేపథ్యంలో భక్తులకు మజ్జిగ, తాగునీరు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి తోడు భక్తుల కోసం 19 ప్రసాదాల కౌంటర్లు, 80 తలంబ్రాల పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నవమి అనంతరం కార్గో, పోస్టల్, ఆన్లైన్ ప్రచార శాఖల ద్వారా ముత్యాల తలంబ్రాలను పంపేందుకు చర్యలు చేపడుతున్నామంటున్న ఈవో రమాదేవితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. అనగానే గుర్తుకొచ్చేది భద్రాచలం. నేడు రేపు మాపు జరగాల్సిన భద్రాచలంలో తిరు కళ్యాణ మహోత్సవానికైతే అత్యధికంగా భక్తులు స్వామివారి కళ్యాణం తిలకించేందుకైతే బారలు తీరనున్నారు. అసలు ఈ భద్రాచలంలో కళ్యాణానికి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? అలా ఈవో రమాదేవి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. మేడం చెప్పండి, అసలు ఈ భద్రాచలం రామాలయం అంటేనే, కళ్యాణం అంటేనే భద్రాచలం అని గుర్తుకొస్తుంది. ఇక్కడ కళ్యాణాన్ని తిలకించాలంటే దాదాపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి కళ్యాణానికి వస్తూ ఉంటారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? జై శ్రీరామ్. సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అనగానే మీరన్నట్టుగా భద్రాచలం మాత్రమే గుర్తొస్తుంది. దక్షిణ అయోధ్యగా మనం కొలుస్తాం కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా మనకు ప్రతి సంవత్సరము పెద్ద మేజర్ ఫెస్టివల్ కింద ఇది జరుపుకుంటాము. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా 90% ఆల్మోస్ట్ మనం పూర్తి చేసుకున్నాము. నిన్న వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా కూడా చూసుకున్నాము. అలాగే ఇక్కడ 2 సెక్టార్ల కింద చేస్తాము. ఒకటి టెంపుల్ జోను, రెండవది మిథిలా స్టేడియం. అంటే భక్తులందరూ కూడా దైవ దర్శనం చేసుకుంటారు, మిథిలా స్టేడియంకి వెళ్ళి కళ్యాణాన్ని తిలకిస్తారు. అలాగే మనకు 30వ తారీఖు అంటే మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకు బ్రహ్మోత్సవాలు ఏదైతే జరుపుకుంటున్నామో అందులో 3 ఈవెంట్స్ ముఖ్యమైనవి. అందులో 5వ తారీఖు వచ్చేసి మనకు ఎదుర్కోలు ఉత్సవాన్ని జరుపుకుంటాము. దానికి భక్తులు వస్తారు, ఆ రోజు దర్శించుకొని చాలా మంది ఆ కార్యక్రమంలో పాల్గొని వెళ్తూ ఉంటారు. 6వ తారీఖు అనగా మనకు కళ్యాణం రోజు, ఆ రోజు కూడా మనం స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా మనం అలంకరించుకొని స్వామివారు దాదాపుగా ఆ రోజు ఉదయాన ఇక్కడ మూలవర్ల కళ్యాణం జరుపుకొని స్టేడియానికి వేయించేస్తారు. అక్కడ వేయించేసిన తర్వాత 10:30 నుంచి 12:30 వరకు కళ్యాణం జరుగుతుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటి వరకు బ్యారికేడింగ్ కానీ, పండాల్స్ కానీ ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్నాము. ఏ సెక్టార్లో కనిపించదో వాళ్ళందరూ కూడా LED స్క్రీన్స్ పెట్టాము. ఎండలో వచ్చేటువంటి భక్తుల కోసం మిస్ట్ స్ప్రేని అంటే మిస్ట్ ఫాగింగ్ ని కూడా ఈ సంవత్సరం కొత్తగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు కానీ, మజ్జిగ కానీ ప్రతి సెక్టార్లో అందించే విధంగా. తర్వాత టికెట్స్ అన్ని కూడా ఆన్లైన్లో పెట్టి ఆన్లైన్లోనే ఆల్మోస్ట్ ఆల్ టికెట్స్ కూడా సేల్ అయిపోయాయి. వాళ్ళందరూ కూడా నిదానంగా భక్తులందరూ కూడా వారు ప్లానింగ్ ప్రకారం చేసుకుని ఇక్కడికి వచ్చి కళ్యాణాన్ని తిలకించి వెళ్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, పూర్తిగా ఇప్పుడు వివిధ సెక్టార్ల ద్వారా అయితే టికెట్లు విక్రయించడం జరిగింది. మీరు ఎంత అంచనా వేస్తున్నారు? అంటే ఇప్పుడు టికెట్ అంచనా ప్రకారం చూసుకున్నా ప్లస్ వితౌట్ టికెట్ ప్రకారం ఎంత అంచనా వేస్తున్నారు? మీ అందరికీ తెలుసు, స్టేడియంలో 15,000కు పైగా ఫ్రీ అంటే మనకు హాల్ మనకి ఎక్కడైతే ఉందో స్టేడియంలో ఉన్నటువంటి ఏర్పాట్లు 15,000 మంది అక్కడ అంతా కూడా కూర్చుకునేందుకు మనకు ఏర్పాట్లలో ఉంది. అలాగే టికెట్స్ ద్వారా చేసేది ఏదైతే 12,000 చిల్లర ఏదైతే ఉందో అంటే దాదాపుగా 15,000 వరకు అవన్నీ కూడా అందులో కూడా VIP, VVIP వదిలిపెట్టగా మిగతా అంతా కూడా 12,000 మందికి టికెట్స్ ద్వారా కూడా ఆన్లైన్లో పెట్టి వారికి ఏర్పాట్లు చేస్తున్నాం. సీటింగ్ కెపాసిటీ ఎంతవరకు ఉందో అంతవరకే చేస్తాం. అంతా కాకుండా ఇక్కడికి వచ్చే 30,000 మందికి ఏదైతే అకామిడేట్ చేస్తున్నామో స్టేడియంలో అది కాకుండా బయట కూడా తిలకిస్తారు. వాళ్ళ కోసం మనం పెద్ద LED స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నాము. బయట అందరూ కలిపి దాదాపుగా 40,000 నుంచి 50,000 మంది వరకు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాను. మనకి కళ్యాణం అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చే తలంబ్రాలు. అంటే తలంబ్రాలు గతంలో కూడా కొంచెం వృధా అయిపోయాయని ఒక ఊహ అనేది, ఒక అపోహ వచ్చింది. మీరు అటువంటి చర్య ఈ సంవత్సరం ఎలాంటి చర్యలు తీసుకోవాలి వాటిపైన? మనందరికీ తెలుసు, మన ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటేనే మనం ఎంత అనేది అంచనా వేయలేము. అయినప్పటికీ కూడా చక్కగా అంచనా వేసి గతంలో 160 క్వింటాల్స్ ఉంటే ఈసారి 200 క్వింటాల్, ఎందుకంటే ప్రతి ఏటా కూడా ఫుట్ ఫాల్ అంటే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది కాబట్టి ఆ తలంబ్రాల కార్యక్రమం పెళ్లికొడుకు చేసిన రోజు నుంచి మొదలు పెట్టాము. ముత్తైదువులతో అది కొనసాగుతూ ఉంది. అది మనం కళ్యాణం అయిన వెంటనే తలంబ్రాల కౌంటర్స్ ద్వారా ఫ్రీగా మనం ఉచితంగా ఇస్తాం. వాటన్నిటికీ కూడా 60 కౌంటర్స్ గతంలో ఉంటే ఇప్పుడు 80 కౌంటర్స్ ఏర్పాటు చేయడం. అంటే మార్గ మధ్యలో భక్తులు ఏదైతే దారిలో వస్తారో ఆ మార్గంలో మనం ఏర్పాటు చేస్తున్నాము. వచ్చే భక్తులందరికీ కూడా ఇంటింటికి, ఇక్కడ రాని భక్తులకు కూడా కార్గో ద్వారా, పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఇంటింటికి చేరుస్తున్నాం. మన వెబ్సైట్ bhadradratemple.telangana.gov.lo కూడా మన దగ్గర కూడా వెబ్సైట్లో బుక్ చేసుకున్నట్టయితే వారు అక్కడి నుంచి కూడా మన తలంబ్రాలు తీసుకోవచ్చు. మీకు తెలుసు, తలంబ్రాలు అనగానే గోటి తలంబ్రాలు కూడా ఒలుచుకొని చాలా మంది భక్తులు సమర్పిస్తున్నారు. పెద్ద ఎత్తున తలంబ్రాలు మనకు అందుతూ ఉన్నాయి. అలాగే మనం భక్తులందరికీ కూడా వారికి సౌకర్యం చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం.
ఇది మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ తిరుకల్యాణ మహోత్సవ వేడుకలు అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే చలవతం పందిళ్లతో పాటు మంచినీటి సౌకర్యం, మజ్జిగ లాంటి కార్యక్రమాలు కూడా చేశామని ఈవో గారు తెలుపుతున్నారు. మొత్తంగా గతంలో చూసుకున్నటువంటి అయితే ఆ తలంబ్రాలు అందరికీ అందే విధంగా కూడా కార్గో ద్వారా కూడా అందే విధంగా అయితే ఏర్పాట్లు చేశామని తెలుపుతున్న పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాస్తో తిరుపతిరావు, జీటీలోని భద్రాచలం ఆలయం నుంచి.